రారా బట్టురా. అడ్డేలేని బావుని కూడా నమస్కారం. ఇష్టం వచ్చినట్టు చేసుకో. దానై రారా తిక్కుంది దానికో లెక్కుంది. రాసి యు రెడీ? తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నందా ఏంటి బాబన్న ఇంకోసారి నందా నందా నవ్వు ఆపుకుంటున్నావు కదరా. నందా అయితే ఏంటి? నేను బద్రీనాథ్. ఈ సినిమాకి ఇప్పుడు ప్రమోట్ చేయడానికి కారణం ఏంటంటే 10 మంది చూస్తే 9 మంది నచ్చింది, కానీ 10 మందే చూశారు. గిన్నెల పాత కొబ్బరి గిన్నెలకు మంచి నూనె కావలిస్తే మంచి నూనె ఇస్తాం, కొబ్బరి నూనె కావలిస్తే కొబ్బరి నూనె ఇస్తారు. ఎక్కడ? ఇక్కడే మీ గ్రామంలో. ఎప్పుడు చూసినా నన్ను చూస్తే పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని అడుగుతారు. నేనేం చెప్పాలి? కానీ ఈ సినిమా చేసిన తర్వాత పెళ్లి చేసుకోవాలనిపించిందా, చేసుకోవద్దనిపించిందా? వీళ్ళిద్దరూ చాలా నన్ను ట్రై చేస్తారు, డైరెక్టర్ హీరో ఇద్దరు. చెప్పండి. అలా కాదు లేదు, నువ్వు పెళ్లి చేసుకోవడం చాలా మంచిది అని నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. నువ్వు చేయింది నేను చేయలేను, విజయ్ చేయగలను నేను చేయలేను, నేను చేయింది విజయ్ చేయగలరు, నేను చేయింది నువ్వు చేయలేవు. విజయ్ గారు ఏమన్నారు అనౌన్స్ అయిన తర్వాత? కంగ్రాచులేషన్స్ అన్నారు. ఒకే కదారి పీకేస్తే పీక కోస్తా. All I know in Telugu is ముద్ద కదాయి పీకాస్తే పీక కోస్తా. అరే నీ అబ్బా. మీకు నచ్చిన సినిమాలు ఏంటో చెప్పండి. జనవరి నుంచి రిలీజ్ అయిన సినిమాలు. యుగంధర్. ఇప్పుడు నన్ను లేపుకుపోతున్నావా లేదా? లేపుకుపోయేదానికి నేను గద్దనా, నువ్వేనా కోడి పిల్లవా? సినిమా అనేది లేకపోతే ఎంత క్రైమ్ పెరిగిపోతే మనం ఊహించాం. ఒకసారి బెంగళూరులో రాజ్ కుమార్ గారిని ఏదో తెల్ల చొక్కా జుబ్బా వేసుకుని వచ్చేద్దామంటే లేదు సార్, మీరు బ్లాక్ లో రావాలి, కళ్ళజోడు పెట్టుకు రావాలి. ఏదో నేనేదో మన డార్లింగ్స్ కి హాయ్ చెప్పి వెళ్ళిపోదామంటే ఇగో కార్లు, ఈ ఫీట్లు ఏంటి సార్ మీరు? అదేంటండి గుండీలు లేవు, ఒక 2-3 బటన్స్ అని అన్నాను, కుదరదన్నారు. స్టైల్ ఇంతేనమ్మా అంట. ఇంకా నయం చొక్కా లేకుండా రమ్మన్లా. Actually, I can't speak Telugu, but all I know in Telugu is ముద్ద కదాయి పీకాస్తే పీక కోస్తా. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఈ జనాన్ని భయపెట్టాలంటే అప్పుడప్పుడు మర్డర్ చేయాలి, లేదా పాలు తాగాలి. తాగేరా తాగే, నన్ను చంపి నా రక్తం కూడా తాగే.